కీర్తి లా క్లాసెస్కి అందరికీ స్వాగతం అండి. జూలై 1 నుంచి అమల్లోకి రాబోతున్నటువంటి కొత్త చట్టాలు గురించి నేర్చుకునే ప్రయత్నంలో మనం భారతీయ నాగరిక సురక్ష సంహిత నేర్చుకుంటున్నాం. అందులో ఈ రోజు చాప్టర్ 10, 10వ చాప్టర్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఆర్డర్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ వైఫ్స్, చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. వీళ్ళ గురించి భార్య, పిల్లలు, మరి తల్లిదండ్రులు, వాళ్ళని పోషణ కోసం మెయింటైన్ చేయడానికి ఆర్డర్ ఉన్నది. ఒక 4-5 సెక్షన్లు ఉన్నా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. నేర్చుకుందాం. 144, ఇంతకుముందు 125 సిఆర్పిసి ఉండేది, ఇప్పుడు 144 నుంచి ఇచ్చారు. 144 ఆర్డర్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ వైఫ్స్, చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. If any person having sufficient means neglects or refuses to maintain ఇది కానీ మన ప్లీడింగ్స్ లో ఉండాలి. ఏముండాలి? నెగ్లెక్ట్స్ ఆర్ రిఫ్యూజెస్. నెగ్లెక్ట్స్ అని ఉండాలి. ఈస్ నెగ్లెక్టింగ్ టు మెయింటైన్ అని రాయాలి. ఈస్ రిఫ్యూజింగ్ టు మెయింటైన్ అని చెప్పి ఖచ్చితంగా రాయాలన్నమాట. ఈ హ్యావింగ్ సఫిషియంట్ మీన్స్ కూడా మనం దాంట్లో రాయాలి ఖచ్చితంగా. నిర్లక్ష్యం చేస్తున్నాడు లేదా నిరాకరిస్తున్నాడు అన్నమాట ఖచ్చితంగా ఉండే తీరాలి. ఇక్కడ మనకు హిజ్ వైఫ్ అని వచ్చింది. హిజ్ వైఫ్ అని వస్తేనే ఎనీ పర్సన్ ఎవరై ఉంటారు? హస్బెండ్ అయి ఉంటాడు సార్. హస్బెండ్ అయి ఉంటాడు. హిజ్ వైఫ్. మళ్ళీ చిన్న ఇది ఇచ్చారు, అనేబుల్ టు మెయింటైన్ హర్ సెల్ఫ్. తనను తాను పోషించుకోలేకపోయినటువంటి భార్య మాత్రమే. మళ్ళీ అన్ని రకాలుగా ఉన్న ఆమెను ఇతనే పోషించక్కర్లా. అది హిస్ వైఫ్ అనేబుల్ టు మెయింటైన్ హర్ సెల్ఫ్. 5. హిస్ లెజిటిమేట్ ఆర్ ఇల్లెజిటిమేట్ చైల్డ్, సక్రమ సంతానం కానీ అక్రమంగా పుట్టినటువంటి బిడ్డ ఎవరైనా సరే, వెదర్ మ్యారీడ్ ఆర్ నాట్, మళ్ళీ పెళ్ళైనా కాకపోయినా, అనేబుల్ టు మెయింటైన్ ఇట్ సెల్ఫ్ చైల్డ్. వాళ్ళకు కూడా మేజర్ అయ్యేంత వరకు కూడా అనలేదు కదా. ఈజ్ లెజిటిమేట్ చైల్డ్ వెదర్ మ్యారీడ్ ఆర్ నాట్, పెళ్ళైనా కాకపోయినా అనేబుల్ టు మెయింటైన్ హర్ సెల్ఫ్, తను పోషించుకోలేని స్థితిలో ఉన్నటువంటి లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్ చైల్డ్ ని పోషించాలి ఈయన. నెక్స్ట్, హిస్ లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్ చైల్డ్ నాట్ బీయింగ్ ఏ మ్యారీడ్ డాటర్, పెళ్ళైన అమ్మాయి కూతుంటే అవసరంలా అలా కాకుండా, హూ హ్యాస్ అటైన్డ్ మెజారిటీ, మేజర్ అయి ఉన్నా సరే, అంటే 18 ఏళ్ళు నిండిన లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్ చైల్డ్ ఎవరన్నా ఉన్నా సరే, వేర్ సచ్ చైల్డ్ ఈస్ బై రీజన్ ఆఫ్ ఎనీ ఫిజికల్ ఆర్ మెంటల్ అబ్నార్మాలిటీ ఆర్ ఇంజరీ అనేబుల్ టు మెయింటైన్. ఈ రకంగా ఉండాలి వాళ్ళకి, వైకల్యం ఉండాలి. ఫిజికల్ ఆర్ మెంటల్ అబ్నార్మాలిటీ అసహనంగా ఉండి, వాళ్ళకి ఇంజురీ జరిగి ఉండి, అనేబుల్ టు మెయింటైన్ ఇట్ సెల్ఫ్. ఆ చైల్డ్ అయితే పెళ్ళైన డాక్టర్ కాదు, పెళ్ళైన డాక్టర్ కాకుండా హూ హెస్ అటైన్డ్ మెజారిటీ వచ్చినటువంటి లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్ చైల్డ్, ఆ చైల్డ్ ఎలా ఉండాలంటే బై రీజన్ ఆఫ్ ఎనీ ఫిజికల్ ఆర్ మెంటల్ అబ్నార్మాలిటీ ఆర్ ఇంజరీ, ఈ కారణాల వల్ల అనేబుల్ టు మెయింటైన్ ఇట్ సెల్ఫ్, అట్లా ఉన్నా సరే ఆయనే పోషించాల్సిన బాధ్యత. తర్వాత హిస్ ఫాదర్ ఆర్ మదర్, తండ్రి కానీ తల్లి కానీ, అనేబుల్ టు మెయింటైన్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్, తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ఆయన పోషించాలి అని చెప్తున్నారు. పైన మనకి ఇచ్చారు కదా, రిఫ్యూజ్ టు మెయింటైన్. ఇలా నిరాకరిస్తే, వీళ్ళందరినీ పోషించడానికి నిరాకరిస్తే మేషర్ ఏం చేయొచ్చు? ఏ మేషర్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ మే అపాన్ ప్రూఫ్ ఆఫ్ సచ్ నెగ్లెక్ట్ ఆర్ రిఫ్యూజల్, ఆయన నిర్లక్ష్యం చేస్తున్నాడు లేదా నిరాకరిస్తున్నాడు అని మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కి ప్రూవ్ అయింది అనుకోండి. ప్రూవ్ అయితే మేజిస్ట్రేట్ ఏం చేయొచ్చు అంటే, ఆర్డర్ సచ్ పర్సన్ టు మేక్ ఏ మంత్లీ అలవెన్స్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ హిస్ వైఫ్ ఆర్ సచ్ చైల్డ్, ఫాదర్ ఆర్ మదర్, at such monthly rate as such nature thinks fit.
ఈ రకంగా ఆర్డర్ పాస్ చేయొచ్చు. నెల అలవెన్స్ అన్నమాట, మంత్లీనే నెలకు ఇంత వాళ్ళకి పే చేయమని, వైఫ్ కానీ ఆ చైల్డ్ కానీ ఫాదర్ కానీ మదర్ కానీ మంత్లీ రేట్ నెలకు ఇంత అని చెప్పేసి ఫిక్స్ చేస్తూ ఆర్డర్ అయితే ఆయన పాస్ చేయొచ్చు మేజిస్ట్రేట్ గారు. మళ్ళీ అండ్ పే ది సేమ్ టు సచ్ పర్సన్ యాజ్ ది మేజిస్ట్రేట్ మే ఫ్రమ్ టైమ్ టు టైమ్ డైరెక్ట్. మరి ఆ కాలానుగుణంగా ఆయన ఎలా డైరెక్షన్ ఇస్తే ఆ రకంగా ఆయన చెల్లిస్తూ రావాలన్నమాట వీళ్ళకి. ప్రొవైడెడ్ దట్ ది మేజిస్ట్రేట్ మే ఆర్డర్ ది ఫాదర్ ఆఫ్ ఎ ఫిమేల్ చైల్డ్, ది ఆర్డర్ ది ఫాదర్ ఆఫ్ ఎ ఫిమేల్ చైల్డ్ referred to in clause B to make such allowance until she attains her majority if the magistrate is satisfied that the husband of such female child, if married, is not possessed of sufficient means. బిలో ఏం చెప్పారు చూద్దాం. బిలో ఏం చెప్పారు? లెజిటిమేట్ ఇల్లిజిటిమేట్ చైల్డ్ ఎవరైనా సరే, వెదర్ మ్యారీడ్ ఆర్ నాట్, పెళ్ళి అయినా కాకపోయినా తను పోషించుకునే స్థితిలో ఉన్నప్పుడు ఈయననే పోషించాలి అని చెప్తున్నారు. ఇక్కడ చెప్పబడినటువంటి చైల్డ్ విషయంలో ప్రొవిజన్ ఇచ్చారు. ది ఫాదర్ ఆఫ్ ఎ ఫిమేల్ చైల్డ్ రెఫర్ టు ఇన్ క్లాస్ బి. ఆ చైల్డ్ లో మళ్ళీ ఫిమేల్ అయి ఉంటే ఆయనకు కూడా ఆర్డర్ ఇచ్చు. ఎలా అంటే అంటిల్ షీ అటైన్స్ హర్ మెజారిటీ, ఆమె మేజర్ అయ్యేంత వరకు, కూతురు చైల్డ్ అన్నాం కదా, ఆమె మేజర్ అయ్యేంత వరకు ఆయన చెల్లించాల్సిందే. ఎప్పుడు అంటే ఇఫ్ ది మేజిస్ట్రేట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ ది హస్బెండ్ ఆఫ్ సచ్ ఫిమేల్ చైల్డ్, పెళ్ళంటే ఒకవేళ ఆమెకు పెళ్ళంటే, ఇఫ్ మ్యారీడ్ పెళ్ళంటే ఆమె యొక్క భర్త ఈస్ నాట్ పొసెస్డ్ ఆఫ్ సఫిషియంట్ మీన్స్, అతనికి తన భార్య అంటే ఈయన కూతురే కదా, తను పోషించలేని మీన్స్ లేని పక్షంలో, ఆ భర్తకు మీన్స్ లేకపోతే కూతురును పోషించాల్సిన బాధ్యత ఈయనదే. ఎప్పటి వరకు అంటే అంటిల్ షీ అటైన్స్ హర్ మెజారిటీ. Provided further that the magistrate may, during the pendency of the proceeding regarding monthly allowance for the maintenance, ఈ ప్రొసీడింగ్స్ పెండింగ్ లో ఉండగా మేజిస్ట్రేట్ ఏం చేయొచ్చు అంటే, అండర్ ది సబ్జెక్ట్ ఆర్డర్ సచ్ పర్సన్ టు మేక్ ఎ మంత్లీ అలవెన్స్ ఫర్ ది ఇంటీరియం మెయింటెనెన్స్, మధ్యంతర భరణం వాళ్ళ కోసం, ఆఫ్ హిస్ వైఫ్ ఆర్ సచ్ చైల్డ్, ఫాదర్ ఆర్ మదర్, and the expenses of the proceeding which the magistrate considers reasonable, and to pay the same to such person as the magistrate may from time to time direct. అది కూడా ఇంటీరియర్ మెయింటెనెన్స్ కూడా ఆయన ఆర్డర్ చేయొచ్చు. అంటే ప్రొసీడింగ్స్ ఎన్ని రోజులు జరుగుతుందో మనకు ఇది కాదు కాబట్టి సార్ ఆడియో రావట్లేదు సార్. ఆడియో వాయిస్ రావట్లేదు విజిబుల్ సార్. సార్. మ్యూట్ లో ఉన్నట్టున్నారు సార్. సరే. Provided also that an application for the monthly allowance for the interior maintenance and expenses of proceeding under the second proviso, ఈ సెకండ్ ప్రోజో కింద ఇంటీరియర్ మెయింటెనెన్స్ కోసం అప్లై చేసుకుంటే దాన్ని ఎంత లోపల డిస్పోజ్ చేయాలంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ బీ డిస్పోజ్డ్ ఆఫ్ విత్ ఇన్ 60 days. 60 days లోపల డిస్పోజ్ చేయాలి. ఎప్పటి నుంచి అంటే ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది సర్వీస్ ఆఫ్ నోటీస్ ఆఫ్ ద అప్లికేషన్ టు సచ్ పర్సన్. ఆ పర్సన్ కి అది ఆ నోటీసు అందినటువంటి డేట్ నుంచి 60 రోజుల లోపల అది వీలైనంత తొందరగా డిస్పోజ్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. ఇంటీరియర్ మెయింటెనెన్స్ కోసం మాత్రమే, మెయిన్ మెయింటెనెన్స్ కాదు. ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారు? ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ చాప్టర్, ఈ అధ్యాయానికి సంబంధించి వైఫ్ అంటే అందులో ఎవరు కలిసి ఉంటారంటే వైఫ్ ఇంక్లూడ్స్ ఏ ఉమెన్
who has been divorced by or has obtained a divorce from her husband and has not remarried. మళ్ళీ భర్తకు విడాకులు ఇచ్చిన ఆమెనా సరే, భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె సరే, మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉన్నటువంటి ఆమెను వైఫ్ డెఫినేషన్ కిందకి తెచ్చారు. వైఫ్ ఒకవేళ ఆమె డైవర్స్ తీసుకున్నాం అనుకోండి భర్త నుంచి, లేదు భర్తనే ఆమెకు డైవర్స్ ఇచ్చాడు అనుకోండి, ఆమె కూడా వైఫే, మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు, హ్యాస్ నాట్ రీమ్యారీడ్ అన్నది కండిషన్. డైవోర్స్ వైఫ్ కూడా ఎంటైటిల్డ్, బట్ పెళ్లి అయితే ఇంకా మళ్ళీ రెండో పెళ్లి ఆమె చేసుకోకుండా ఉండాల్సింది. నెక్స్ట్, any such allowance for the maintenance or interim maintenance and expenses of proceeding shall be paid from the date of the order, or if so ordered from the date of the application for the maintenance or interim maintenance and expenses of proceeding as the case may be. మామూలుగా ఈ మెయింటెనెన్స్ ఎప్పటి నుంచి పే చేయాలంటే, మామూలుగా అయితే షల్ బి పేబుల్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది ఆర్డర్, ఆర్డర్ ఇచ్చినటువంటి డేట్ నుంచి. లేదు ఇఫ్ సో ఆర్డర్, ఒకవేళ అలా చెప్తే ఎలా, డేట్ ఆఫ్ అప్లికేషన్ నుంచి మేజిస్ట్రేట్ గారు అన్నారు అనుకోండి, అప్పుడు ఆ రకం నుంచి అక్కడ నుంచి ఆ డేట్ నుంచి పే చేయాల్సి ఉంటుంది. మరి ఎక్స్పెన్సెస్ ప్రొసీడింగ్ కూడా పే చేయాల్సి ఉంటుంది. If any person so ordered fails without sufficient cause to comply with the order, any such magistrate may, for every breach of the order, issue a warrant for levying the amount due in the manner provided for levying fines. మరి జరిమానాలు విధించడానికి ఏ పద్ధతి అయితే పాటిస్తారో ఆ పద్ధతి కింద వారెంట్ కూడా అతనికి ఇష్యూ చేయొచ్చు. ఎప్పుడు ఆ పర్సన్ నువ్వు నెలకింత పే చేయమని చెప్పేసి ఆర్డర్ వేసి ఉంటారు కదా ఆ పర్సన్ ఫెయిల్స్ వితౌట్ సఫిషియంట్ కాజ్, మళ్ళీ అక్కడ ఒక అవకాశం ఇచ్చారు. సరైన కారణం లేకుండా, తగినంత కారణం లేకుండా ఈ ఆర్డర్ని కంప్లై చేయడానికి అతను ఫెయిల్ అయితే, విఫలమైతే మేజిస్ట్రేట్ గారు అప్పుడు వారంటీ ఇస్తారు. మళ్ళీ అండ్ మే సెంటెన్స్ సచ్ పర్సన్ ఫర్ ది హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఈచ్ మంత్ అలవెన్స్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆర్ ది ఇంటీరియం మెయింటెనెన్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ప్రొసీడింగ్ యాజ్ ది కేస్ మే బి రిమైనింగ్ అన్పెయిడ్ ఆఫ్టర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది వారెంట్. దాని నుంచి ఆయన సెంటెన్స్ కూడా ఇవ్వచ్చు అన్నమాట, అంటే జైలు పంపించచ్చు, టు ఇంప్రిజన్మెంట్ కి పంపించచ్చు ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 1 month ఆర్ అంటిల్ పేమెంట్ ఇఫ్ సూనర్ మేడ్. 1 month వరకు దాన్ని ఆ ఇంప్రిజన్మెంట్ ను 1 నెల పాటు ఉంచొచ్చు లోపల. ఒకవేళ మధ్యలో కట్టాడు అనుకోండి, పేమెంట్ ఇఫ్ సూనర్ మేడ్ అంటే ఆ డబ్బులు కట్టేంత వరకు, అంత లోపల కట్టాడు అనుకోండి మధ్యలో వదిలేస్తాం అనమాట. Provided that no warrant shall be issued for the recovery of any amount due under this section unless application be made to the court to levy such amount within a period of 1 year from the date on which it became due. అది ఆర్డర్ వేసిన తర్వాత డేట్ ఆఫ్ అప్లికేషన్ నుంచి లేదా డేట్ ఆఫ్ ఆర్డర్ నుంచి డ్యూ ఉంటుంది కదా, ప్రతి నెల అన్నారు అనుకోండి. ఇప్పుడు ఎప్పటి నుంచి డ్యూ ఉంటుంది, ఆర్డర్ వేస్తేనే 1 నెల గడిస్తేనే మనకు ఇంకా అతను పే చేయాల్సి ఉంటుంది, ఆ డేట్ నుంచి అతను పే చేయాల్సి ఉంటుంది. ఇట్ బికమ్స్ డ్యూ అనమాట. అక్కడ నుంచి 1 year లోపల ఆ అమౌంట్ కు సంబంధించి వీళ్ళు అప్లై చేసుకుంటేనే, సిఆర్ఎల్ఎంపీ చేసుకుంటే ఈపీ లాగానే అనమాట, అప్లికేషన్ పెట్టుకుంటే తప్ప వారంటీ ఇవ్వరాదు తనగా అని చెప్పేసి. Provided further that if such person offers to maintain his wife on condition of her living with him and she refuses to live with him, such magistrate may consider any grounds of refusal stated by her and may make an order under this section notwithstanding such an offer if he is satisfied that there is just a ground for so doing. సరే, ఇంకో ప్రావిజన్ ఏమి ఇచ్చారు, ఒకవేళ అతను భర్త ఏమంటాడు, if such person offers to maintain his wife on condition of her living with him, నా భార్య నాతో వచ్చి ఉంటే నేను ఆమెను పోషిస్తాను అని ఆఫర్ ఇచ్చాడనుకోండి, ఆమె రాదు అండ్ షీ రిఫ్యూజెస్ టు లివ్ విత్ హిమ్, నేను వెళ్ళనయ్యా అని అంటది ఆమె. అప్పుడు సచ్ మేజిస్ట్రేట్ మే కన్సిడర్, మేజిస్ట్రేట్ గారు కన్సిడర్ చేయొచ్చు ఎనీ గ్రౌండ్స్ ఆఫ్ రిఫ్యూజల్ స్టేటెడ్ బై, ఎందుకు ఆమె వెళ్ళను అంటా ఉంటే ఆ కారణాలు చెప్తారు కదా.
ఆ కారణాలు ఆయన కన్సిడర్ చేయొచ్చు. చేసిన తర్వాత అండ్ మేక్ అన్ ఆర్డర్ అండర్ దిస్ సెక్షన్, ఈ సెక్షన్ కింద ఆర్డర్ అయితే ఇవ్వచ్చు అనమాట. నాట్ విస్టాండింగ్ సచ్ ఆఫర్, ఆ ఆఫర్ ఇచ్చాడు అన్నది సంబంధం లేకుండా, ఆఫర్ ఇచ్చాడు అన్న సంబంధం లేకుండా మేజిస్ట్రేట్ సాటిస్ఫై అయితే, సాటిస్ఫై దట్ దెర్ ఈస్ జస్ట్ గ్రౌండ్ ఫర్ సో, ఆమె వెళ్లకుండా ఉండడానికి సరైన అటువంటి జస్టిఫైడ్ గ్రౌండ్ ఉంది అని మేజిస్ట్రేట్ గారు సాటిస్ఫై అవుతే ఈ ఆర్డర్ కింద ఈ సెక్షన్ కింద ఆర్డర్ అంటూ పాస్ చేస్తారు. ఎక్స్ప్లెనేషన్, మరి ఈ కారణాలు ఉంటాయి కదా, ఆమె ఎందుకు వెళ్ళదు వెళ్ళనంటా ఉంది అన్న కారణాలు మిగతావన్నీ పక్కన పెట్టేస్తే ఇదైతే ఒక జస్ట్ గ్రౌండ్ అవుతుంది అని ఎక్స్ప్లెనేషన్ లో చెప్తున్నారు. ఏమని, ఇఫ్ ఏ హస్బెండ్ హ్యాస్ కాంట్రాక్టెడ్ మ్యారేజ్ విత్ అనదర్ ఉమెన్, ఇంకో వేరే ఆమెకు పెళ్లి చేసుకోవడానికి ఆయన ఒప్పందం చేసుకొని ఉంటే, లేదు కీప్స్ మిస్టెస్ అని ఉంపుడు గతిని ఉంచుకున్నా సరే, షెల్ బి కన్సిడర్ టు బి జస్ట్ గ్రౌండ్ ఫార్ హిస్ వైఫ్స్ రిఫ్యూజల్ టు లివ్ విత్ హిమ్. మరి ఆయన ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుని వస్తే నేను ఎట్లా ఉంటానయ్యా అనొచ్చు, లేదు ఎవరినో ఉంచుకున్నాడు నేను వీటితో కాపురం ఎలా చేసేది అని అనడం ఒక జస్ట్ గ్రౌండ్ అని అనుకోవాలి అని ఎక్స్ప్లెనేషన్ లో ఇచ్చారు వివరణ. మిగతా కారణాలు అంటే పోతే కొడతాడనో అవన్నీ చెప్తా ఉంటారు, నేను పోయినసారి కొడతాడు అవన్నీ చెప్తా ఉంటారు. ఆ కారణాలు మేజిస్ట్రేట్ కన్సిడర్ చేసి ఎస్ ఆమె పోకుండా ఉండాలని వెళ్ళాను అనుకున్నప్పుడు ఆర్డర్ పాస్ చేయొచ్చు. కాబట్టి మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు మెయింటెనెన్స్ కేసులో మీరు ఏమైనా పిటిషనర్ మీరు క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు మీ ఆయన నువ్వు వస్తే సక్కడమ్మా నిన్ను పోషిస్తాడు అని వెళ్తావా అని కూడా మీరు ఒక క్వశ్చన్ అయితే అడగాలి. హలో, ఓకే సార్. ఓకే సార్. ఎస్ సార్. ఆయన రెడీగా ఉన్నారు, నువ్వు వస్తే తీసుకుపోతాడమ్మా అని ఒక మాట అనాలి. కౌంటర్ లో కూడా ఆ మాట రాసి ఉండాలి, ఎందుకైనా మంచిది రాసి ఉండాలి. పిలిచిపోతాడా పిలిచిపోడా తర్వాత సంగతి, కానీ ఆఫర్ అయితే మీరు చేయాలి. ఆఫర్ చేసినప్పుడు అది కన్సిడర్ చేస్తుంది కదా కోర్టు, మీరు ఇచ్చిన ఆఫర్. ఆయన ఏమో నువ్వు వెళ్తే పోషిస్తా అంటున్నాడు వెళ్ళు అని అంటారు అనుకోండి, ఫోన్ అనే ఆమె కారణాలు ఏం చెప్తుందో అప్పుడు చూడొచ్చు అనమాట. కాకపోతే ఈ క్వశ్చన్ అయితే మీరు అడగాలి. తర్వాత సఫిషియంట్ మీన్స్ కూడా లేవు అతనికి అని కూడా మనం సజెస్ట్ చేయాలి. ఎందుకంటే స్టార్టింగ్ లోనే మనకు ఫస్ట్ హ్యావింగ్ సఫిషియంట్ మీన్స్ అనే పదం ఉంటుంది. అది చాలా కోర్టులు కన్సిడర్ చేయడంలా. సరే, no wife shall be entitled to receive an allowance for the maintenance or the interim maintenance and the expenses of proceeding. ఈ వైఫ్ ఎంటైటిల్ కాదంట ఎప్పుడు, ఆమె భర్త నుంచి. ఎప్పుడు అంటే ఇఫ్ షీ ఈస్ లివింగ్ ఇన్ అడల్టరీ ఆర్ ఇఫ్ వితౌట్ ఎనీ సఫిషియంట్ రీజన్ షీ రిఫ్యూజెస్ టు లివ్ విత్ హర్ హస్బెండ్, ఈ కారణమైన ఆర్ ఇఫ్ దే ఆర్ లివింగ్ సపరేట్లీ బై మ్యూచువల్ కన్సెంట్. 3 సందర్భాల్లో ఇంటీరియం మెయింటెనెన్స్ కానీ మెయిన్ మెయింటెనెన్స్ కానీ రాదంట. ఏమేమి సందర్భాలు ఉన్నాయి? నంబర్ 1 అడల్టరీ సార్, అడల్టరీ ఉంది సార్. రెండోది సఫిషియెంట్ రీజన్ లేకపోవడం, సఫిషియెంట్ రీజన్ రిఫ్యూజ్ చేస్తే, లేదు మ్యూచువల్ కన్సెంట్ తోనే విడివిడిగా ఉంటున్న సందర్భాల్లో 3 సందర్భాల్లో వైఫ్ ఈజ్ నాట్ ఎంటైటిల్. అవి 3 గుర్తుపెట్టుకోవాలి. Next, on proof that any wife in whose favor an order has been made under this section is living in adultery, వ్యభిచారం చేస్తుంది అని చెప్పేసి ప్రూవ్ అయినా సరే, లేదు ఆర్ దట్ వితౌట్ సఫిషియంట్ రీజన్స్ ఈ రిఫ్యూజెస్ టు లివ్ విత్ హర్ హస్బెండ్, కథన కారణం లేకుండా భర్తతో ఉండడానికి నిరాకరిస్తుంది సరే, ఆర్ దట్ దే ఆర్ లివింగ్ సపరేట్లీ బై మ్యూచువల్ కన్సెంట్, వాళ్ళు పరస్పర ఒప్పందం మీద వాళ్ళు విడివిడిగా ఉంటున్నారు అని ప్రూవ్ అయింది అనుకోండి, అప్పుడు మేజిస్ట్రేట్ గారు ఏం చేయొచ్చు అంటే ఆర్డర్ ది మేజిస్ట్రేట్ షల్ క్యాన్సిల్ ది ఆర్డర్. అప్పటికి మీరు పిటిషన్ నడుస్తుండగా ప్రూవ్ అయినది వేరే, సబ్సిక్వెంట్ గా కూడా ఆమె ఇలా చేసింది అనుకోండి, ఈ 3 సందర్భాలు ఉన్నప్పుడు కూడా ఇచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ చేసేటువంటి ఇది కూడా మేజిస్ట్రేట్ గారికి ఉంది. ఇవి మీకు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవి కాకుండా లేటెస్ట్ ది మనకి నేహా జడ్జిమెంట్ ఉంది కదా, రజనీష్
నేహా జడ్జ్మెంట్ ఉంది కదా, అది ఇంపార్టెంట్. సరే, దీనికి సంబంధించి ప్రొసీజర్ ఎలా అన్నది 145లో చెప్పారు. 145 ప్రొసీజర్. ప్రొసీడింగ్స్ అంటారు సెక్షన్ 144 మే బి టేకన్ అగైన్స్ట్ ఎనీ పర్సన్ ఇన్ ఎనీ డిస్ట్రిక్ట్. ఏ జిల్లాలో అయినా తీసుకోవచ్చట అతనికి అగైనెస్ట్ గా. ఏ జిల్లాలో అంటే వేర్ హీ ఈజ్, అతను ఉండేటువంటి జిల్లాలో, ఆర్ వేర్ హీ ఆర్ హిస్ వైఫ్ రిసైడ్స్, అతను కానీ అతని వైఫ్ కానీ ఎక్కడ నివసిస్తున్నారో ఆ జిల్లాలో, వేర్ హీ లాస్ట్ రిసైడెడ్ విత్ హిస్ వైఫ్, అతను తన భార్యతో కలిసి లాస్ట్ ఎక్కడ రిసైడ్ ఉన్నాడో, ఎక్కడ నివసించాడో అక్కడైనా సరే, ఆర్ యాజ్ ది కేస్ మేబీ, ఎప్పుడు అంటే విత్ ది మదర్ ఆఫ్ ది ఇల్లెజిటిమేట్ చైల్డ్. మనం పైన అనుకున్నాం కదా, లెజిటిమేట్ కానీ ఇల్లెజిటిమేట్ చైల్డ్ అని కానీ ఆయన పోషించాలి అన్నప్పుడు, ఒకవేళ ఇల్లిజిటిమేట్ చేయాలనుకుంటే అక్రమ సంతానం అన్నప్పుడు ఆ బిడ్డ యొక్క తల్లికి భార్య అన్నది ఇవ్వరు. ఇచ్చారా? ఇవ్వరు సార్, ఇవ్వరు. చైల్డ్ మాత్రమే ఇచ్చారు. కాబట్టి భార్య అనుకుంటే ఏమంటున్నారు, మదర్ ఆఫ్ ఇల్లిజిటిమేట్ చైల్డ్ అని అంటున్నారు. కాబట్టి ఆ మదర్, ఆమె లాస్ట్ ఎక్కడ ఆమెతో కలిసి ఎక్కడ ఉన్నాడో అక్కడైనా సరే వేయచ్చు. లేదు ఇక్కడికి వచ్చేసరికి ఫాదర్ మదర్ సంబంధించి వచ్చేసరికి ఫాదర్ ఆర్ మదర్ రిసైడ్, వేర్ హిస్ ఫాదర్ ఆర్ మదర్ రిసైడ్స్ అంటే అక్కడ మాత్రమే వేసుకోవచ్చు. వాళ్ళు అంటే తల్లిదండ్రులు వచ్చేసి వాళ్ళు నివసించే చోటనే ఈ ప్రొసీడింగ్స్ వేసుకోవచ్చు అన్నమాట. All evidence in such proceeding shall be taken in the presence of the person against whom an order for payment of maintenance is proposed to be made. ఎవరికి వ్యతిరేకంగా అయితే ఈ ఆర్డర్ ఇవ్వాలి అని ప్రపోజ్ చేయబడుతుందో, ఎవరిపైన అయితే వేశారో అతని ప్రెజెన్స్ లో సచ్ ప్రొసీడింగ్స్, ఆ ప్రొసీడింగ్స్ లో ఆల్ ఎవిడెన్స్, అంత సాక్ష్యాధారాలన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. అతని సమక్షంలోనే ఇవన్నీ జరగాలి. లేదు ఆర్ వెన్ ఇస్ పర్సనల్ అటెండెన్స్ డిస్పెన్స్డ్ విత్, మనకు మీరు ఇంతకుముందు 126(2) కింద పిటిషన్ వేసేవాళ్ళ 126(2) కింద పిటిషన్ ఫైల్ చేస్తారు. ఆయన రాకుంటే పర్సనల్ అటెండెన్స్ డిస్పెన్స్ చేయమని చెప్పేసి పిటిషన్ పెడతారు. రాలేదు సార్ అయినా దానికి అప్పుడు అలా డిస్పెన్స్ చేసినప్పుడు ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ హిస్ అడ్వకేట్ సమక్షంలో సాక్ష్యాలు తీసుకోవాలి. అండ్ షెల్ బి రికార్డెడ్ ఇన్ ది మేనర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ సమన్స్ కేసెస్. సమన్స్ కేసెస్ లో ఎవిడెన్స్ ఎలా తీసుకుంటారో ఆ పద్ధతి ఎలా ఏదైతే ప్రిస్క్రైబ్ చేయడంతో అలా దాన్ని ఆ సాక్ష్యం అన్ని ఎవిడెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రొవైడెడ్ దట్ ది మే షీట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ ఈ పర్సన్ అగైన్స్ హూమ్ అన్ ఆర్డర్ ఫర్ పేమెంట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఇస్ ప్రపోజ్డ్ టు బి మేడ్ ఈస్ willfully avoiding service or willfully neglecting to attend the court, the magistrate may proceed to hear and determine the case ex parte, and any orders so made may be set aside for good cause shown on an application made within 3 months from the date thereof, subject to such terms, including terms as to payment of costs to the opposite party as the magistrate may think just and proper. సరే, ఒక వ్యక్తికి అగెనిస్ట్ గా ఈ పేమెంట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆర్డర్ ప్రపోజ్ చేయబడింది, అతను విల్ఫుల్లీ అవాయిడింగ్ సర్వీస్ అని కానీ, అంటే నోటీస్ తీసుకోవడానికి విల్ఫుల్ గా అవాయిడ్ చేస్తున్నాడని కానీ, విల్ఫుల్లీ నెగ్లెక్టింగ్ టు అటెండ్ ది కోర్టుకు అటెండ్ కావడంలో నిర్లక్ష్యం చేస్తున్నాడు కావాలని విల్ఫుల్ గా అని మేజిస్ట్రేట్ గారికి సాటిస్ఫై అయితే, మేజిస్ట్రేట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ అని చెప్పేసి అయినప్పుడు మేజిస్ట్రేట్ ఏం చేయొచ్చట, ది మేజిస్ట్రేట్ మే ప్రొసీడ్ టు హియర్ అండ్ డిటర్మిన్ ది కేసు ఎక్స్ పార్టీ చేసి ఆ కేసు విచారించి నిర్ణయం తీసుకోవచ్చు. అలాంటి ఆర్డర్ ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇచ్చినటువంటి, అలా ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇచ్చినటువంటిది సెట్ అసైడ్ కూడా చేయొచ్చు. ఏ కారణం చేత? ఫర్ గుడ్ కాజ్ షోన్. గుడ్ కాజ్ ఉండాలి. గుడ్ కాజ్ వేరే, సఫిషియెంట్ కాజ్ వేరే. గుడ్ కాజ్ ఉండాలి. ఆన్ అప్లికేషన్ మేడ్ విత్ ఇన్ 3 months ఫ్రమ్ ది డేట్ దేర్. ఆ ఆర్డర్ ఇచ్చినటువంటి 3 నెలల లోపల వచ్చి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే సెట్ అసైడ్ చేయొచ్చు. అంటే ఎక్స్పార్ట్ ఆర్డర్ని సెట్ అసైడ్ చేయొచ్చు. ఆ సెట్ అసైడ్ చేయడానికి మనం ఏం చూపించాలి అంటే గుడ్ కాజ్ చూపించాలి. ఆ గుడ్ కాజ్ చూపిస్తే చాలు. మళ్ళీ దాంతో పాటు అయినా సబ్జెక్ట్ టు సచ్ టర్మ్స్ ఇంక్లూడింగ్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ కాస్ట్.
ఆ కాస్ట్ కూడా ఆన్ పేమెంట్ ఆఫ్ కాస్ట్ కూడా అప్లికేషన్ అలో చేసేటువంటి ఇది మేజిస్ట్రేట్ గారికి అధికారం ఇచ్చారు. కాబట్టి ఎప్పుడైనా సరే మామూలుగా మనకు అలవాటు ఏమంటే సివిల్ కేసుల్లో కానీ సివిల్ కేసుల్లోనే ఎక్స్పర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సివిల్ కేసుల్లో మీరు చూసే ఉంటారు డాకెట్స్ పైన డిఫెండెంట్ కాల్డ్ యాబ్సెంట్ సెట్ ఎక్స్పర్ట్ అని రాస్తారు. రాయరా? రాస్తారు సార్. సింపుల్ గా అదే మాట రాస్తారు. డిపెండెంట్ కాల్డ్ యాబ్సెంట్ నో రిప్రజెంటేషన్ సెట్ ఎక్స్పర్ట్ అని రాస్తారు. కానీ పర్టికులర్ గా వీటిలో ఈ మెయింటెనెన్స్ కి సంబంధించిన వాటిలో ఎక్స్పర్టే చేయాలంటే ఫస్ట్ మేజిస్ట్రేట్ షుడ్ రికార్డ్ హిస్ సాటిస్ఫాక్షన్. డాకెట్ పైన మేజిస్ట్రేట్ గారు తన సాటిస్ఫాక్షన్ ని రికార్డ్ చేయాలి. ఏమని రెస్పాండెంట్ కాల్డ్ యాబ్సెంట్ I am satisfied that the respondent is willfully avoiding service and willfully neglecting to attend the court and రాయాలని. హలో, ఎస్ సార్, ప్లీజ్ మెసేజ్ పెట్టారు, వాయిస్ క్లియర్ గా రాలేదని చెప్పేసి కొంచెం లో ఉందని పెట్టారు సార్. వస్తుంది సార్, వస్తుందా? వస్తుంది సార్, వస్తుంది. నేనైతే ఆ వాల్యూమ్ ఫుల్ గా పెట్టాను. సర్లేండి, అది ఆ మాట రాయాలన్నమాట. మేషర్ గారు డాకెట్ పైన ఆ మాట రాయాలి. ఐఎమ్ సాటిస్ఫైడ్ దట్ అని రాయాలి. ఐఎమ్ సాటిస్ఫైడ్ దట్ ది రెస్పాండెంట్ ఈస్ విల్ఫుల్లీ అవాయిడింగ్ సర్వీస్ ఆర్ విల్ఫుల్లీ నెగ్లెక్టింగ్ టు అటెండ్ ది కోర్ట్ అని రాయాలి. అలా రాస్తేనే ఆయన ఎక్స్పర్ట్ చేయగలరు. దీనికి సంబంధించి ఒక సైటేషన్ అయితే ఉంది, అడిగిన వాళ్ళకు పంపిస్తాను. కాదు, అడిగిన వాళ్ళకి పంపిస్తాను. ది కోర్ట్ ఇన్ డీలింగ్ విత్ అప్లికేషన్స్ అండర్ సెక్షన్ 144 షల్ హ్యావ్ పవర్ టు మేక్ సచ్ ఆర్డర్ యాజ్ టు కాస్ట్ మే బి జస్ట్. మరి ఈ 144 కింద అంటే మెయింటెనెన్స్ కోసం చేసినటువంటి అప్లికేషన్స్ విషయంలో కాస్ట్ ఇచ్చే దాంట్లో ఈ కోర్టుకి పవర్స్ అంటూ ఉంటాయి. ది కోర్ట్ ఇన్ డీలింగ్ విత్ అప్లికేషన్స్ అండర్ సెక్షన్ 144 షల్ హ్యావ్ పవర్ టు మేక్ సచ్ ఆర్డర్ యాజ్ టు కాస్ట్ యాజ్ మే బి జస్ట్. జస్టిఫైడ్ కాస్ట్, మరి ఎక్కువ హెవీగా లేకుండా ఒక రకంగా కాస్ట్ అవార్డు చేసేటువంటి పవర్ కూడా కోర్టుకి ఉందన్నమాట. అంటే లాయర్ ఖర్చులు కోర్టుకు తిరిగినందుకు ఏదైనా కోర్టు అనుకుంటే ఇవ్వచ్చు అన్నమాట. నెక్స్ట్ 146 అలవెన్స్ అయితే ఇచ్చారు కదా, నెలకింత అని చెప్పేసి. మళ్ళీ 146లో ఆల్టరేషన్ ఇన్ అలవెన్స్. On proof of change in the circumstances of any person receiving under section 144 a monthly allowance for the maintenance or interim maintenance or order under the same section to pay a monthly allowance for the maintenance or interim maintenance to his wife, child, father or mother, as the case may be. The magistrate may make such alteration as he thinks fit in the allowance for the maintenance or the interim maintenance as the case may be. ఎవరి పరిస్థితుల్లో మార్పు వస్తే ఈ రకంగా ఆర్డర్ చేస్తారు? హస్బెండ్ సార్, అంటే అది పే చేసేవాళ్ళు, ఎవరైతే ఇంటర్ మెయింటెనెన్స్ పే చేస్తారో వాళ్ళది. మళ్ళీ ఇంకోసారి చూడండి బాగా. ఎనీ పర్సన్ అన్నారు సార్. తర్వాత ఎనీ పర్సన్ హూ, ఎనీ పర్సన్ ఎవరు? అది పేమెంట్ చేసేవాళ్ళైనా కావచ్చు, రిసీవ్ చేసుకునే వాళ్ళైనా కావచ్చు కదా సార్. కాదు, ఎనీ పర్సన్ పేమెంట్ చేసే వైఫ్, ఫాదర్, మదర్, ఎనీ పర్సన్ రిసీవింగ్ ఏ మంత్లీ అలవెన్స్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆర్ ఇంటీరియర్ మెయింటెనెన్స్ అయిందా? ఇది ఒకటి, ఇక్కడికి ఇది అయిందా? మళ్ళీ ఎనీ పర్సన్ మళ్ళీ ఎనీ పర్సన్ ఆర్డర్డ్ అండర్ ది సేమ్ సెక్షన్ టు పే మంత్లీ అలవెన్స్ ఫర్ ది మెయింటెనెన్స్. ఇలా చదువుకోలేదు. ఇది వచ్చి ఫస్ట్ వాళ్ళు వచ్చేసి రిసీవింగ్ చేసుకునే వాళ్ళ పరిస్థితుల్లో
నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఆర్డర్డ్ అండర్ ది సేమ్ సెక్షన్, ఎనీ పర్సన్ ఆర్డర్డ్ అండర్ ది సేమ్ సెక్షన్ టు పే మంత్లీ అలవెన్స్ ఫర్ ది మెయింటెనెన్స్. రెండు ఉంటాయి, కానీ ఒకరికి రిసీవింగ్ అని ఇచ్చారు, ఇక్కడ ఆర్డర్ ఇచ్చారు అనమాట. రెండు మెయింటెనెన్స్ కానీ ఇంటర్నెన్స్ కానీ ఎవరికి, వైఫ్కి, చైల్డ్కి, ఫాదర్కి, మదర్కి పే చేయమని ఆర్డర్ ఇచ్చి ఉంటుంది కదా. ఇది ఇక్కడ నుంచి ఇటు వరకు హస్బెండ్కి సంబంధించి ఉందా, ఇక్కడ నుంచి మగవాడికి సంబంధించి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉందా? ఎస్ సార్, ఉంది సార్. ఆర్డర్ ఆర్డర్డ్ అండ్ ది సేమ్ సెక్షన్ టు పే మంత్లీ అలవెన్స్ ఫర్ మెయింటెనెన్స్ ఆర్ ఇంటర్మెన్షన్ టు హిస్ వైఫ్, చైల్డ్, ఫాదర్ ఆర్ మదర్. ఇతని పరిస్థితిలో మార్పు వచ్చినా సరే, ఎనీ పర్సన్ రిసీవింగ్ ఏ మంత్లీ అలవెన్స్ ఫర్ ది మెయింటెనెన్స్ అండ్ మెయింటెనెన్స్ అనేది వాళ్ళు వైఫ్ కావచ్చు, చైల్డ్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, వాళ్ళ పరిస్థితుల్లో సరే మార్పు వస్తే, చేంజ్ వస్తే, ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ చేంజ్ వస్తే, అప్పుడు ఆ కేసుని బట్టి ఇట్లయితే అట్లా, అట్లయితే అనమాట. వాళ్ళ పరిస్థితులు కానీ వీళ్ళ పరిస్థితులు మార్పు వస్తే మేజిస్ట్రేట్ గారు వచ్చేసి ఆల్టరేషన్ చేయొచ్చు. తనకు ఏది తోస్తే అది, ఎలా ఆయన ఫిట్ అనుకుంటే అది ఆ రకంగా చేయొచ్చు అనమాట. మెయిన్ మెయింటెనెన్స్ లో కానీ ఇంటీరియర్ మెయింటెనెన్స్ లో కానీ ఆయన ఆల్టరేషన్ చేయొచ్చు. ఆల్టరేషన్ అంటే పెంచడం కానీ తగ్గించడం కానీ సార్, రెండు వస్తాయి. Where it appears to the magistrate that any consequences of any decision of a competent civil court, any order made under section 144 should be cancelled or varied. He shall cancel the order or, as the case may be, vary the same accordingly. ఒకవేళ కాంపిటెంట్ సివిల్ కోర్టు యొక్క డెసిషన్ వల్ల ఈయన ఇచ్చినటువంటి 144 సెక్షన్ కింద ఇచ్చినటువంటి ఆర్డర్ ని క్యాన్సిల్ చేయాలి లేదా వ్యారీ చేయాలి, అంటే మార్చాలి కొద్దిగా అని అన్నప్పుడు ఆయన షల్ అంటే ఖచ్చితంగా అయినా దాన్ని క్యాన్సిల్ చేయాలి, లేదు దానికి అనుగుణంగా అయితే మార్పు అయినా చేయాలన్నమాట. వేర్ ఎనీ ఆర్డర్ హ్యాస్ బీన్ మేడ్ అండర్ సెక్షన్ 144 ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ ఉమెన్ హూ హ్యాస్ బీన్ డైవర్స్డ్ బై ఆర్ హ్యాస్ అబ్టైన్డ్ డైవర్స్ ఫ్రమ్ హర్ హస్బెండ్, ది మేజిస్ట్రేట్ షల్ ఇఫ్ హ్యాస్ సాటిస్ఫైడ్ దట్, ముందు డైవర్స్ తీసుకున్నా లేదా డైవర్స్ ఇవ్వబడిన ఉమెన్ కి ఫేవర్ గా ఏదైనా ఆర్డర్ ఇచ్చున్నారు అనుకోండి 144 సెక్షన్ కింద, మేజిస్ట్రేట్ గారికి ఈ రకమైనటువంటి ఇది అని ఆయన తృప్తి చెందాడనుకోండి. ఏ రకంగా అంటే, ది ఉమెన్ హ్యాస్ ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ సచ్ డైవర్స్ రీమ్యారీడ్ క్యాన్సిల్ సచ్ ఆర్డర్ యాజ్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ హర్ మ్యారేజ్. మళ్ళీ పెళ్లి చేసుకుందయ్యా అని వచ్చి ఆయన చెప్పాడు అనుకోండి, ఎప్పుడైతే ఏ డేట్ నుంచి పెళ్లి చేసుకుందో ఆ డేట్ నుంచి ఆర్డర్ ని చేయొచ్చు. Next, the woman has been divorced by her husband and that she has received, whether before or after the date of the said order, the whole of the sum which under any customary or personal law applicable to the parties was payable on such divorce, cancel such order. Sare, woman కు వచ్చేసి the woman has been divorced by her husband, భర్త చేత విడాకులు ఇవ్వబడింది అని సాటిస్ఫై అనుకోండి. విడాకులు ఇచ్చారు, మళ్ళీ ఆ విడాకుల సందర్భంలో అండ్ దట్ షీ హాస్ రిసీవ్డ్, ఆమె తీసుకుంది ఏది, ఎప్పుడు అంటే వెదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ ది సెట్ ఆర్డర్, ఆ విడాకులు ఆర్డర్ ఏంటుంది కదా ఆ డేట్ ముందు కానీ తర్వాత కానీ ఆమె తీసుకుంది అని సాటిస్ఫై అయితే ఏది అంటే, ది హోల్ ఆఫ్ ది సమ్ విచ్ అండర్ ఎనీ కస్టమరీ ఆర్ పర్సనల్ లా అప్లికబుల్ టు ది పార్టీస్. ఆ పార్టీస్కి ఏదైనా సరే సాంప్రదాయం కానీ లేదా వ్యక్తిగతమైనటువంటి లా కానీ అప్లై దాని ప్రకారం మొత్తం అమౌంట్ ఆమెకు, అంటే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం కానీ వాళ్ళకు అప్లై అయ్యేటువంటి పర్సనల్ లా ప్రకారం కానీ ఆమెకు రావాల్సిన మొత్తం వల్ల ఆమెకు డైవర్స్ డేట్ ముందు కానీ తర్వాత కానీ ఆమె తీసుకుంది రిసీవ్డ్ అని మేజిస్ట్రేట్ సాటిస్ఫై అయితే ఏం చేయొచ్చైనా Cancel the order. Was payable on such divorce, cancel the order. In the case where such sum was paid before such order, from the date on which such order was made. In the case where such sum was paid before such order, ఈ ఆర్డర్ కంటే ముందుగానే పే చేస్తున్నారు అనుకోండి, ఫ్రమ్ ది డేట్ ఆన్ విచ్ సచ్ ఆర్డర్ వాస్ మేడ్, ఆ డేట్ నుంచి దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. పైన ఏమన్నారు, ఎప్పటి నుంచి, ఆన్ సచ్ డైవర్స్ అన్నారు కదా. ఎస్ సార్, ఈ వాస్ పేబుల్ ఆన్ సచ్ డైవర్స్ అంటే విడాకులు ఇస్తున్న ఆమెకు పే చేయ
ఇది వచ్చేసి ఈ ఆర్డర్ ఇవ్వడానికంటే చాలా కాలం అంటే డైవర్స్ రావడానికి ఒక 6 నెలల ముందే ఇచ్చారనుకోండి, అక్కడి నుంచి ఈ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఆ 6 నెలల పాటు By that అమౌంట్ time also పే cancels చేయని వచ్చారు. అవసరం లేదని చెప్పేసి. ఇన్ ఎనీ అదర్ కేస్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఆఫ్ ది పీరియడ్, మిగతా సందర్భాల్లో ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఆఫ్ ది పీరియడ్ ఇఫ్ ఎనీ ఫర్ విచ్ మెయింటెనెన్స్ హ్యాస్ బీన్ యాక్చువల్లీ పెయిడ్ బై ది హస్బెండ్ టు ది ఉమెన్. ఆ డేట్ నుంచి అంటే పే చేస్తూ వచ్చాడు అనుకోండి, అక్కడ నుంచి దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, the woman has obtained a divorce from her husband and that she has voluntarily surrendered her rights to maintenance or interim maintenance as the case may be after her divorce, cancel the order from the date of thereof. మరి డైవర్స్ ఇచ్చే సందర్భంలోనే ఒకసారి రాయిస్తుంటారు, ఐ హియర్ బై ఫోర్గో మై రైట్స్ అని చెప్పేసి రాయించారు అనుకోండి, నాకు వద్దు మెయింటెనెన్స్ అని వాళ్ళు ఏమన్నా రాయించి సరెండర్ చేశారనుకోండి తనకు ఉన్నటువంటి రైట్స్ ని, అప్పుడు కూడా ఆ ఆర్డర్ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టేస్తే ఈ మెయింటెనెన్స్ ఆర్డర్ ని క్యాన్సిల్ చేస్తారు మేజిస్ట్రేట్. At the time of making any decree for the recovery of any maintenance or dowry by any person to whom a monthly allowance for the maintenance and interim maintenance or any of them has been ordered to be paid under Section 144, the civil court shall take into account the sum which has been paid to or recovered by such person as monthly allowance for the maintenance and the interim maintenance or any of them as the case may be in pursuance of such order. ఒకవేళ రికవరీ కోసం, మెయింటెనెన్స్ రికవరీ కోసం లేదా ఇచ్చిన కట్నం రికవరీ చేసుకునే దానికోసం కోర్టులో ఏదైనా ప్రొసీడింగ్ వేశారనుకోండి, అప్పుడు ఇక్కడ 144 సెక్షన్ కింద వేసిన ప్రొసీడింగ్స్ లో మెయింటెనెన్స్ కానీ ఇంటీరియర్ మెయింటెనెన్స్ కానీ ఏదన్నా ఆమెకు పే చేయబడి ఉంటే ఆ కోర్టు ఉంటుంది కదా, రికవరీ ఆఫ్ ఎనీ మెయింటెనెన్స్ డౌరీ అని ఆ కోర్టు డిగ్రీ కోసం వేసుకుంటారు. ఆ కోర్టు ఈ సిఆర్పిసి 144 కింద వేసినటువంటి ఆ కేసులో ఏదన్నా పే చేసి ఉంటే అలవెన్స్, దాన్ని కూడా అది కన్సిడర్ చేయాలన్నమాట. చేసి అంటే అది ఇచ్చే దాంట్లో దీన్ని తగ్గించి ఏమన్నా అవార్డు చేస్తుందో, మరి డిగ్రీ పాస్ చేస్తుందో ఏమవుతుంది. ఇది మనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. చూద్దామా ఒకసారి? అంటారు కదా, ఇది డిగ్రీ ఫర్ ద రికవరీ ఆఫ్ డౌరీ అంటారు. వింతగా లేదు, ఇచ్చిన కట్నం వెనక్కు తీసుకోవడం. అంటే ఈమె కేసు ఫైల్ చేసి ఆల్రెడీ మెయింటెనెన్స్ తీసుకుంటూ ఉండి వేరే కోర్టులో తను ఆల్రెడీ రికవరీ కోసం డౌరీ ఆ రోజు ఇచ్చిన దాన్ని రికవరీ చేసుకునే పరిస్థితిలో సార్ ఇది. అదే డౌరీ రికవరీ చేసుకునే పరిస్థితి ఉంటుందా అంటున్నా. అంటే ఉండొచ్చు కదా సార్, ఒకవేళ మెయింటెనెన్స్ తను పెళ్లి చేసుకొని ఇచ్చారు, డౌరీ ఆ రోజు ప్రెజెంటేషన్ ఇచ్చారు కదా, ఉండొచ్చు కదా సార్. ఇచ్చినట్లు ప్రూవ్ చేస్తే రికవర్ చేయొచ్చు సార్. అవును, లిస్ట్ మెయింటైన్ చేయమని ఒకసారి అలహాబాద్ లా కోర్టు ఏమో ప్రెజెంటేషన్స్ బ్రైడ్ గ్రూమ్ మెయింటైన్ చేయాలి లిస్ట్ అని చెప్పేసి, అది దాంట్లో కూడా ఉంది, డౌరీ ప్రొవిజన్ కూడా ఉంటుంది, రూల్స్ లో కూడా ఉంది. అది ఒకసారి చూద్దాం. ఇది అంటే అక్కడ ఆ కేసులో ఇక్కడ ఇచ్చినది తగ్గించుకోనో లేదా ఏ రకంగా కన్సిడర్ చేయాలని చెప్పి చెప్తున్నారు, ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే. నెక్స్ట్ 147. ఈ కేసులో రాసుకోండి, ఇక్కడ కనపడుతుంది చూడండి, మీకు పీడిఎఫ్ లో ఆల్రెడీ ఇచ్చాను ఇది. నెక్స్ట్ 147, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మెయింటెనెన్స్. A copy of the order of maintenance or interim maintenance and expenses proceeding as case may be shall be given without payment to the person in whose favor it is made. ఎవరికి ఫేవర్ గా ఆర్డర్ ఇచ్చారో ఆ కాపీ వాళ్ళకు ఫ్రీ ఆఫ్ ఇది ఇచ్చేయాలనుకుంటా అనేది, వితౌట్ పేమెంట్ ఇచ్చేయాలి. ఆర్ టు హిస్ గార్డియన్ ఇఫ్ ఎనీ, or to the person to whom the allowance for maintenance or the allowance for the interim maintenance and expenses of proceeding as case may be is to be paid. ఎవరికైతే పే చేయాలో వాళ్ళకి అది ఆ కాపీ అయితే ఇచ్చేయాలి. అండ్ such order may be enforced by any magistrate in any place where the person against whom it is made may be, on such magistrate being satisfied as to the identity of the parties and the non-payment of the allowance or as the case may be expenses due. ఇది తీసుకెళ్ళి
ఏ మేజిస్ట్రేట్ అయినా సరే, ఎనీ మేజిస్ట్రేట్ ఇన్ ఎనీ ప్లేస్ ఎన్ఫోర్స్ చేయొచ్చట. మళ్ళీ ఇదే కోర్టులో మీరు వేసుకోవాల్సిన పని లేదు. ఇచ్చారా? may be Yes, sir. enforced by any magistrate in any place where the person against whom it is made may be. అతను ఎక్కడున్నా సరే ఏ మేజిస్ట్రేట్ అయినా సరే అయితే పార్టీలు వీళ్ళే అని మేజిస్ట్రేట్ ఐడెంటిఫై చేసి సాటిస్ఫై కావాలి, వీళ్ళే పార్టీస్ అని చెప్పేసి ఆ నాన్ పేమెంట్ ఆఫ్ ది అలవెన్స్ కోసం మనం అక్కడ ఎన్ఫోర్స్మెంట్ కూడా అక్కడ వెళ్ళి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది 147. ఈ సెక్షన్ లో మనకి 144 నుంచి 140 మనకు 147 వరకు అయిందా, 147 వరకు. ఇవి కేవలం మెయింటెనెన్స్ గా మాత్రమే మనకు అయ్యాయి. దీనికి సంబంధించి మీకు ఏమున్నాయి? ఇంపార్టెంట్ జడ్జిమెంట్ సార్. ఇంపార్టెంట్ జడ్జిమెంట్ 2023లో వచ్చినవి, సుప్రీంకోర్టు వేరే హైకోర్ట్స్ ఇచ్చినవి మీకోసం లైవ్లా నుంచి తీసి పీడిఎఫ్ అయితే చేశాను. ఇది ఇప్పుడు మీకు షేర్ చేస్తాను, ఇక్కడ చాట్ బాక్స్ లో షేర్ చేస్తాను. ప్లీజ్ సార్. వచ్చిందా డాక్యుమెంట్? వచ్చింది సార్, వచ్చింది. అది డౌన్లోడ్ చేసుకోండి. వీలున్న వాళ్ళు కొంచెం గ్రూప్ లో పెట్టండి. పెడుతున్నాను సార్. సరే, తర్వాత మనకి దీని గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి అన్నది ఏదంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది ఈ కేసులో, ఏ కేసు ఇది? సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వచ్చేసి రజనీష్ వర్సెస్ నేహా అండ్ అందర్. ఈ కేసులో మనకి ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏమి ఇచ్చింది చూడండి. ఆర్డర్ ఇచ్చింది, పార్ట్ ఏలో ఆర్డర్ పాస్ చేసింది. తర్వాత జనరల్ గైడ్ లైన్స్ అండ్ డైరెక్షన్స్ కూడా పార్ట్ బి అని చెప్పేసి ఇచ్చింది. ఇవన్నీ ఇచ్చింది, ఫైనల్ డైరెక్షన్స్ ఇవన్నీ ఇచ్చింది అనమాట. ఈ జడ్జిమెంట్ మీరు తరువుగా చదివితే అసలు ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయాలి అన్నది మీరు అసెట్స్ లయబిలిటీస్ గురించి అఫిడవిట్ ఫైల్ చేయాలని చెప్పేసి మనకు వస్తుంది కదా. అవును సార్. అది ఈ జడ్జిమెంట్ లోనే వచ్చింది. మళ్ళీ దీని తర్వాత ఇంకోటి ఆ జడ్జిమెంట్ లో వచ్చేసి మీరు మేము ఇచ్చినటువంటి దీన్ని పాటించడం లేదు లోయర్ కోర్ట్స్ అని చెప్పేసి మందలించడం కూడా జరిగింది. అది ఒకటి జడ్జిమెంట్. ఫస్ట్ అయితే ఇదే, దీని ప్రకారమే మీకు ఇచ్చారు. ఏమి ఇచ్చారో చూద్దాం. ఒక చిన్న ఇది కూడా ఉంది. ఇప్పుడు బీపీఎల్ వాళ్ళు అంటే తెలుసు కదా, బిలో పావర్టీ లైన్ సార్. బిలో పావర్టీ లైన్ లేదా ఈడబ్ల్యూఎస్ సార్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, వీకర్ సెక్షన్స్ వాళ్ళు అంటారు. అది కూడా మెయిన్ పాయింట్. అది మనకి జడ్జిమెంట్ చదివితే మనకు అర్థమై ఉండేది. కొంతమంది చదివి ఉంటారు, ఎంతమంది చదివారో చెప్తే తెలుసుకుంది. మనం చదివారా ఫుల్ గా దీన్ని? నో సార్. గ్రూప్ లో పెడతారు సార్. పెడతాను, ఇది కూడా ఇస్తాను. ఓసారి ఈ జడ్జిమెంట్ గ్రూప్ లో పెడతాను, చదవండి మీరు కూడా. ఓకే సార్. ఇచ్చారంటే దీంట్లో ఏమేమి డైరెక్షన్స్ ఇచ్చారంటే
మొదటి ఇన్స్టెన్స్ లోనే ఫ్యామిలీ కోర్ట్స్ లో అయితే మస్ట్ మేక్ అన్ ఎండీవర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ది డిస్ప్యూట్స్ అని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఫ్యామిలీ కోర్ట్స్ లో సెటిల్మెంట్ కోసం ట్రై చేయాలంట. అయిందా? దానికోసం ఈ కౌన్సిలర్స్ అనే వాళ్ళను వాళ్ళ అసిస్టెన్స్ కూడా తీసుకోవాలి ఫంక్షన్. దానికోసం ఒక ప్రాజెక్ట్ కూడా చేయాలి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు ఫ్యామిలీ కోర్ట్ సంబంధించి. అయిందా? Yes, sir. ఇది మ్యారేజ్ కౌన్సిలర్స్ అంటారు. ఇన్ ఎవరీ ఫ్యామిలీ కోర్టులో వీళ్ళు దేనికోసం పనికొస్తారంటే సెటిల్మెంట్, ఈ ప్రాసెస్ ఆఫ్ సెటిల్మెంట్ కి వీళ్ళు పనికొస్తారు, వీళ్ళ హెల్ప్ అవసరం అవుతుంది అని చెప్పేసి ఉంది. ఒకవేళ సెటిల్మెంట్ అన్సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, అప్పుడు మామూలుగా మెరిట్స్ ప్రకారమే అది డిస్పోజ్ చేయాలి. ఫస్ట్ అయితే ప్రయత్నం చేయాలని డైరెక్షన్ ఇచ్చారు. అయిందా? అవుట్ ఆఫ్ కోర్ట్ Yes, sir. సెటిల్మెంట్ సార్ ఇది? కోర్టు ద్వారా చేసుకోవచ్చు సెటిల్మెంట్, ఏం కాదు. ది పార్టీ క్లెయిమింగ్ మెయింటెనెన్స్ ఏదర్ యాజ్ ఎ స్పౌస్ గా కానీ, అంటే భార్యగా కానీ, స్పౌస్ గా కానీ, ఆర్ యాజ్ ఎ పార్ట్నర్ ఇన్ ఏ సివిల్ యూనియన్. మరి దీనికి కూడా గుర్తింపు ఇచ్చారు. సివిల్ యూనియన్ కి, లివ్ ఇన్ రిలేషన్షిప్ కు, కామన్ లా మ్యారేజ్ కి వాళ్ళందరూ ఏం చేయాలట? షుడ్ బి రిక్వైర్డ్ టు ఫైల్ ఏ కన్సైజ్ అప్లికేషన్ ఫర్ ఇంటీరియం మెయింటెనెన్స్ విత్ లిమిటెడ్ ప్లీడింగ్స్ అలాంగ్ విత్ an affidavit of disclosure of assets and liabilities before the concerned court as a mandatory requirement. ఇది ఖచ్చితంగా అఫిడవిట్ అయితే ఫైల్ చేయాలని చెప్పి స్పౌస్ కానీ, లేదా పార్ట్నర్ గా, సివిల్ యూనియన్ లో పార్ట్నర్ కానీ, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నటువంటి ఇదిగా కానీ, పార్ట్నర్ గా కానీ వాళ్ళు చేయాలట ఖచ్చితంగా. నెక్స్ట్, ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ప్లీడింగ్స్ ఫైల్డ్ బై బోత్ పార్టీస్ ఇన్ ద అఫిడవిట్స్ ఆఫ్ డిస్క్లోజర్, the court would be in a position to make an objective assessment of the approximate amount to be awarded towards maintenance at the interim stage. Interim stage లో ఎంత ఇవ్వాలి మెయింటెనెన్స్ అన్నది కోర్టు అందాజుగా ఒక అవగాహనకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది, బేసింగ్ ఆన్ ది ప్లీడింగ్స్ అని చెప్పి చెప్తున్నారు. అయిందా? వీళ్ళు కూడా గైడ్ లైన్స్ రిసీవ్ చేసుకుంది కోర్టు. ఎన్ఎల్ఎస్ఏకి అడిగితే వాళ్ళు కూడా కొంచెం ఇచ్చారు, రిపోర్ట్ ఏదో ఇచ్చినట్టున్నారు. దాన్ని బేస్ చేసుకుని ఒక అఫిడవిట్ ఫామ్ అంటూ ప్రిపేర్ చేసింది. అది మనకు చూస్తాం. మళ్ళీ రూరల్ ఏరియాస్ కి, అర్బన్ ఏరియాస్ కి ఏముంది? We feel that రాశారు చూడండి, ఏం రాశారు? Affidavit. We feel that the affidavit to be filed by the parties residing in urban areas would require to be entirely different from one applicable to rural areas or tribal areas. వాళ్ళకి సపరేట్ గా, వీళ్ళకు డిఫరెంట్ గా ఉండేటట్లు ఉండాలట. Yes, sir. కాంప్రహెన్సివ్ అఫిడవిట్ అని చెప్పేసి ఎన్క్లోజర్ 1 and 2, ఈ జడ్జిమెంట్ లో ఎన్క్లోజర్ 1 and 2 ఇచ్చాము, దాని ప్రకారంగా చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడ ఫైల్ చేయాలి ఇది చదవండి. ది అఫిడవిట్ ఆఫ్ డిస్క్లోజర్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీ అనెక్స్డ్ టు ది ఎన్క్లోజర్ 1, 2 ది జడ్జిమెంట్ యాజ్ మే బి అప్లికబుల్ షల్ బి ఫైల్డ్, ఖచ్చితంగా ఫైల్ చేయాలి బై ది పార్టీస్ ఇన్ ఆల్ మెయింటెనెన్స్ ప్రొసీడింగ్స్ ఇంక్లూడింగ్ పెండింగ్ ప్రొసీడింగ్స్ బిఫోర్ ది కన్సర్న్ ఫ్యామిలీ కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్, మేజిస్ట్రేట్ కోర్ట్. పెండింగ్ ప్రొసీడింగ్స్ లో కూడా ఇది ఫైల్ చేయాల్సిందే త్రూ అవుట్ ది కంట్రీ అని చెప్తున్నారు. Yes, sir. నెక్స్ట్, ది అప్లికెంట్ మేకింగ్ ది క్లైమ్ అండ్ మెయింటెనెన్స్ విల్ బి రిక్వైర్డ్ టు ఫైల్ ఏ కన్సైజ్ అప్లికేషన్ అకంపెనీడ్ విత్ ది అఫిడవిట్ ఆఫ్ డిస్క్లోజర్ అసెట్స్. ఇది కూడా ఫైల్ చేయాల్సిందే. మళ్ళీ ది రెస్పాండెంట్ మస్ట్ సబ్మిట్ ది రిప్లై అలాంగ్ విత్ ది అఫిడవిట్ ఆఫ్ డిస్క్లోజర్ విత్ ఇన్ మాక్సిమం పీరియడ్ ఆఫ్ 4 weeks. 4 వారాల లోపల అతను కౌంటర్ వేస్తాం కదా రిప్లై, అది ఆ లోపల వేయాలి. The courts may not grant more than 2 opportunity for submission of the affidavit of disclosure of assets and liabilities to respondents. కోర్టులో 2 సందర్భాల కంటే ఎక్కువ అవకాశాలు ఇవ్వద్దు అని చెప్పేసి రాశారు. ఇది మనం చదివింటే మనం జాగ్రత్తగా ఉంటున్నాం. ఫస్ట్ పిలవగానే వేసేస్తాం కౌంటర్. అయిందా? Yes, sir. If the respondent delays in filing the reply with affidavit and seeks more than 2 adjournments for the purpose, ఒకవేళ 2 వాయిదాల కంటే ఎక్కువ అడిగితే
the court may consider exercising power to strike off the defense of the respondent if the conduct is found to be willful and continues in delaying proceedings. ఇలా ఎక్కువ వాయిదాలు అడుగుతూ వేయడం 2 కంటే ఎక్కువ అడగడం ఉంది, అప్పుడు డిఫెన్స్ ను స్ట్రైక్ ఆఫ్ చేయొచ్చు. అంటే మనం సివిల్ కేసులో రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయకపోతే ది రైట్ ఆఫ్ ది డిఫరెంట్ ఫైలింగ్ రిటర్న్ స్టేట్మెంట్ ఇస్ అలా కూడా దీంట్లో చేయొచ్చు అనమాట. స్ట్రైక్ ఆఫ్ ది డిఫెన్స్ అంటే చెప్పుకోవడానికి ఏం లేదు డిఫెన్స్ అని రాసేసి ఇది చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. నెక్స్ట్, on the failure to file the affidavit within prescribed time, the family court may proceed to decide the application for maintenance on the basis of affidavit filed by the applicant and the pleadings and record. మరి ఇది ఫైల్ చేయాలనుకోండి అఫిడవిట్ ప్రిస్క్రైబ్ టైం లోపల, అది ఉన్నటువంటి దాని రికార్డులో ఏ ప్లీడింగ్స్ ఉన్నాయో ఆ ప్లీడింగ్స్ బేస్ చేసుకుని అఫిడవిట్ ఫైల్ చేసి ఉంటారో అప్లికేషన్ తో పాటు వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని డిసైడ్ చేయమని చెప్తున్నారు. మళ్ళీ వచ్చేసి ఈ అఫిడవిట్ ఫార్మాట్ కి తగినటువంటి మార్పులు కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్, ఈ అఫిడవిట్ కాకుండా ఇంకా ఏదైనా సమాచారం కావాలన్నా కూడా కోర్టు పిలిచొచ్చు, అడగచ్చు అనమాట. మీ పాస్ అప్రోప్రియేట్ ఆర్డర్స్ ఇన్ రెస్పెక్ట్ దేర్ ఆఫ్ అని చెప్పేసి. నెక్స్ట్, ఒకవేళ అఫిడవిట్ అయితే ఫర్నిష్ చేశాడు, అందులో ఎక్కువ తక్కువలు ఉన్నాయనుకోండి, if there is any dispute with respect to the declaration made in the affidavit of disclosure, the aggrieved party అంటే రెస్పాండెంట్ కావచ్చు, పిటిషనర్ కావచ్చు, may seek permission of the court to serve interrogatories and seek production of relevant documents from the opposite party under order 11 of CPC. Order 11 of CPC అండి. లెవెన్ ఆఫ్ సిపిసి అంటే మళ్ళీ సిపిసికి వెళ్ళమంటున్నారు. ఇది క్వాజీ సివిల్ కదా ఈ ప్రొసీడింగ్స్. ఎస్ సార్. మరి ఆ ప్రకారంగా మళ్ళీ ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కి దానికి క్వశ్చన్ వేసుకోవచ్చు అంటారు. ఒకవేళ అంటే ఆస్తులు ఉండి కూడా తెలియపరచకపోయినా అలాంటివి ఏదైనా ఉంటాయి కదా, వాటికి సంబంధించి అగ్రీవ్డ్ పార్టీ అంటే వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరికైనా సరే అవకాశం ఉంటుంది. ఇంట్రాగేటివ్స్ ఇచ్చేసి ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా క్వశ్చన్ వేసుకోవచ్చు. ఆర్డర్ 11 ఆఫ్ సిపిసి కింద అయిందా. మళ్ళీ 165 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం లేదు, ఈ ప్రావిజన్స్ ఆఫ్ సిపిసి అవి కూడా తీసుకోవచ్చట. నెక్స్ట్, ఒకవేళ ది ఇన్కమ్ ఆఫ్ వన్ పార్టీ ఈస్ ఆఫన్ నాట్ విత్ ఇన్ నాలెడ్జ్ ఆఫ్ ది అదర్ స్పౌస్, అలాంటప్పుడు ది కోర్ట్ మే ఇన్వోక్ సెక్షన్ 106 ఎవిడెన్స్ యాక్ట్ ఇఫ్ నెసరీ సిన్స్ ది ఇన్కమ్ అసెట్స్ లయబిలిటీస్ ఆఫ్ ది స్పౌస్ ఆర్ విత్ ఇన్ ది పర్సనల్ నాలెడ్జ్ ఆఫ్ ది పార్టీ కన్సర్న్డ్. అది కూడా ఈ ప్రకారంగా కూడా కోర్టు చేయొచ్చట. If during the course of proceedings there is change in the financial status of any party, వాళ్ళు కానీ వీళ్ళు కానీ పార్టీ బోత్ పార్టీస్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైనా సరే చేంజ్ వస్తే, ఆర్ దేర్ ఇస్ చేంజ్ ఇన్ రెలవెంట్ సర్కమ్స్టాన్సెస్, దానికి సంబంధించిన పరిస్థితుల్లో మార్పు వస్తే, ఆర్ ఇఫ్ సమ్ న్యూ ఇన్ఫర్మేషన్ కమ్స్ టు లైట్, కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది అనుకోండి, అప్పుడైనా సరే ది పార్టీ మే సబ్మిట్ అండ్ అమెండెడ్ సప్లిమెంటరీ అఫిడవిట్ విచ్ వుడ్ బి కన్సిడర్డ్ బై ది కోర్ట్ అట్ ది టైమ్ ఆఫ్ ఫైనల్ డిటర్మినేషన్. దానికి అనుగుణంగా సప్లిమెంటరీ అఫిడవిట్ లేదా అమెండెడ్ అఫిడవిట్ కూడా ఫైల్ చేయొచ్చట. నెక్స్ట్, ది ప్లీడింగ్స్ మేడ్ ఇన్ ది అప్లికేషన్ ఫర్ మెయింటెనెన్స్ అండ్ రిప్లైస్ ఫైల్డ్ బై షుడ్ బి రెస్పాన్సిబుల్ ప్లీడింగ్స్, అవి బాధ్యతాయుతంగా ఉండాలట ప్లీడింగ్స్. ఇఫ్ ఫాల్స్ స్టేట్మెంట్ అండ్ మిస్రెప్రజెంటేషన్స్ ఆర్ మేడ్, బాగా గుర్తుపెట్టుకోండి, ది కోర్ట్ మే కన్సిడర్ ఇనిషియేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అండర్ సెక్షన్ 340 CRPC అండ్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. నోటుకు వచ్చిందల్లా రాసేసి ఇది చేసినాం అనుకోండి, మిస్రెప్రజెంటేషన్ లేదా ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చాం అనుకోండి, ఈ 340 CRPC కింద కూడా కోర్టు మీ మీద ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసేటువంటి అధికారం కూడా కోర్టుకి ఇచ్చారు. ఈ జడ్జిమెంట్ లో ఇచ్చారు లేదా? ఇచ్చారు సార్, ఇచ్చారు. నేను అదేమంటే మీతో పాటు నేను చదువుకుంటున్నాను కదా, ఇవాళ మనకు కొత్తగా తెలిసింది అనుకుంటా, ఈ జడ్జిమెంట్ చదవని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. సార్ ఇది ఫస్ట్ జడ్జిమెంట్ రావడం, ఇది ఇంత రాశారు చూడండి. ఫస్ట్ జడ్జిమెంట్. నెక్స్ట్,
In the case, in case the parties belong to the economically weaker sections, EWS, or are living below the poverty line, BPL, or casual laborers, the requirement of filing the affidavit would be dispensed with. వీళ్ళకి ఏమంటున్నారు, వీళ్ళ విషయంలో అఫిడవిట్స్ అవసరం లేదంటున్నారు. అవసరం లేదు. అది అవసరం లేదని చెప్పేసి అది కూడా మీరు చూడాలి. అంటే ఏమంటారు, వైట్ రేషన్ కార్డు, మా సైడ్ బియ్యం కార్డు అంటారు. అట్లా ఉన్నా సరే ఈడబ్ల్యూఎస్ అంటే సంవత్సరానికి 8 లక్షలు మించకుండా, అంటే ఆ లోపల ఆదాయం ఉన్నట్టు వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని అంటారు వాళ్ళు. కానీ ఈ బీపీఎల్ అంటే మీ రేషన్ కార్డు ఉంటుంది కదా, వాళ్ళు కానీ ఉంటే ఆ రకంగా కూడా మీరు రాయొచ్చు. ఏమని, ఇది పిటిషనర్ బిలాంగ్స్ టు బిలో ప్రాపర్టీ లైన్ ఇది, కాబట్టి ఇది ఫైలింగ్ ఆఫ్ అఫిడవిట్ విల్ బి డిస్పెన్స్డ్ మీరు కోర్టును అడగచ్చు. నెక్స్ట్, ది కన్సర్న్డ్ ఫ్యామిలీ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, మేజిస్ట్రేట్ కోర్టు మస్ట్ మేక్ ఎన్ ఎండివర్ టు డిసైడ్ ది ఐఏ, అంటే ఐఏ వేస్తాం కదా ఇంటీరియర్ మెయింటెనెన్స్ కోసం, ఫర్ ఇంటీరియర్ మెయింటెనెన్స్ బై రీజన్డ్ ఆర్డర్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 4 to 6 months at the latest after the affidavits of disclosure have been filed. అఫిడవిట్స్ ఫైల్ చేసిన తర్వాత 4 to 6 months లోపల దాన్ని డిసైడ్ చేయండి రీజనరేషన్. నెక్స్ట్, ఏ ప్రొఫెషనల్ మ్యారేజ్ కౌన్సిలర్ మస్ట్ బి మేడ్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ కోర్ట్. మరి ఉన్నారా లేదా తెలియదు, ఫ్యామిలీ కోర్టులో, ప్రతి ఫ్యామిలీ కోర్టులో ఖచ్చితంగా మస్ట్ బి మేడ్ అవైలబుల్ అని చెప్పి ఒక కౌన్సిలర్, మ్యారేజ్ కౌన్సిలర్ ఉండాలి అని చెప్తున్నారు. ఉన్నారు సార్. నెక్స్ట్, ఈ పర్మనెంట్ అలమని విషయంలో ఇదంతా వచ్చాము, డాక్యుమెంట్ ఎవిడెన్స్, వరల్డ్ ఎవిడెన్స్ ఎట్లా లీడ్ చేయాలని ఇచ్చారు, బాగానే ఉంది. తర్వాత దీని ఎన్ఫోర్స్మెంట్ విషయానికి వస్తే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఆర్డర్ ఇస్తే ఏం చేస్తున్నాం, మెయింటెనెన్స్ ఆర్డర్ ఇచ్చింది, వాడు డబ్బులు కట్టాలంటే మనం ఏం చేస్తున్నాం, ఎగ్జిక్యూట్ చేసుకుంటాం సార్. ఎక్కడ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం సార్. అవునవును. ఫ్యామిలీ కోర్టులో కూడా సార్ ఈపీఎస్ సార్. ఈపీ దేని కింద వేస్తారు, ఎగ్జిక్యూషన్ సిపిసి కింద వేస్తున్నారా అంటున్నా. అవును సార్. ఆర్డర్ 21 రూల్ 11 దాని కిందనే వేయాలి. ఇది కూడా ఇందులో మనకు రాశారు. ఇది ఇక్కడ ఇవన్నీ రాశారు చూడండి. ఏ కేర్ఫుల్ అండ్ జస్ట్ బ్యాలెన్స్ మనకి డౌన్ బిట్వీన్ ఆల్ ఎలిమెంట్ ఫ్యాక్టర్స్ అంతా రాసేసి, మళ్ళీ ఈ మెయింటెనెన్స్ అమౌంట్ మస్ట్ బి రీజనబుల్ అండ్ రియలిస్టిక్. మళ్ళీ neither be so extravagant which becomes oppressive and unbearable for the respondent కూడా ఉండకూడదు. వాడు భరించలేనంత, వాడు మోయలేనంత భారం కూడా వానికి పెట్టవద్దు. లేదు, నార్ షుడ్ ఇట్ బి మీగర్ దట్ ఇట్ డ్రైవ్స్ ది వైఫ్ టు పెన్యూటీ. మళ్ళీ ఆమెకు చాలా తక్కువ కూడా ఇవ్వకూడదు, ఎక్కువ ఇవ్వకూడదు, తక్కువ ఇవ్వకూడదు, రీజనబుల్ గా ఇవ్వాలని చెప్తున్నారు. క్వాంటమ్ వచ్చేసి సఫిషియన్సీ ఆఫ్ ది క్వాంటమ్ హ్యాస్ టు బి అడ్జస్టెడ్ ఇవ్వాలంట. అంటే ఆమె రీజనబుల్లీ కంఫర్ట్ గా ఉండేటట్లు ఇవ్వాలన్నమాట. మళ్ళీ చాలా విలాసవంతమైన ఇది అవసరం లేకుండా కంఫర్ట్ గా ఉండేటట్లు ఇవ్వాలని చెప్తారు. అయిందా? ఇవన్నీ కన్సిడర్ చేయమని ఇచ్చారు దీంట్లో. ఇది ఒకసారి చదవండి. మొత్తం 66 పేజీలు ఏముంది ఇది, ఆ గ్రూప్ పెడతాము. చిన్న డౌట్ సార్. నమస్తే అండి వెంకటేశ్వర గారు, చెప్పండి సార్. ఇది రీసెంట్ గా ఒకటి ఎంసీ కేసు వచ్చింది సార్. సార్, దాంట్లో వాళ్ళందరూ ఉన్నది భార్య తరపు వాళ్ళు బిలో పావర్టీ లైన్, భర్త తరపు వాళ్ళు